సర్వశక్తి గల యేసు నామంలో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పొరగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు, ఆత్మీయ సత్యాలని తలపోసుకుంటూ మరి ఈ లెంట్ సమయంలో ప్రార్థన అనుభవం ఎంత శ్రేష్టమైందో, వివిధ భక్తుల అనుభవాలు ఎట్లున్నాయో, గొప్ప భక్తుల సందేశాల నుంచి సేకరించిన చక్కని భావాల్ని నేను చదివి అనుభవించి మీతో పంచుకోవడానికి చాలా ఇష్టపడుతున్నానండి. ఈ లెంట్ సమయాల్లో మనకి ఇది చాలా చాలా మరి హృదయానందం కలిగించడమే కాక ఆత్మీయమైన పరిణిత మెచ్యూరిటీ దేవుడు మనం తప్పక ఇస్తాడని నేను నమ్ముతూ మరి ఈ దినాన్న బంగారు పరుగులో కొన్ని తలంపులు చెప్పుకుందాం. మరి బంగారు పరుగులో తలంపులు అన్నీ కూడా ఆలోచించదగినాయి కాబట్టి మీరు ఆలోచిస్తూ దాన్ని మందం చేసుకుందాం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటంటే, నువ్వు చెప్పిన అబద్ధాన్ని నీవే రక్షిస్తాలి, నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. మనం నిజం ఎప్పుడు మాట్లాడాలి. కనిపించే మనిషిని మోసం చేస్తూ మరి కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మనం మంచి వాళ్ళం కాదు. మన నిజమైనటువంటి భక్తులమైతే మనము యథార్థంగానే జీవించాలి. దేవుని ప్రార్థించేటప్పుడు ఏ విరోధ భావము, మోసభావం మన మనసులో ఉండకూడదు. మరి ప్రతి పాపము అప్పు లాంటిదే, ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాలి. ప్రతి పుణ్యము పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో అది ఆదుకుంటుంది. మరి చిన్న పుణ్యమైన కిందటి చల్లేళ్ళు దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తా అని బైబిల్లో చెప్పాడు కదా. మనిషి కన్నా విలువైంది మనస్సు, ఆవేశం కన్నా విలువైంది ఆలోచన, కోపం కన్నా విలువైంది జాలి, స్వార్థం కన్నా విలువైంది త్యాగం. ఈ మనసు విశ్వాసులకు ఉంటుంది. తప్పు చేశానని తెలిసినప్పుడు మనస్ఫూర్తిగా క్షమించాలి. ఉత్తమమైన మార్గం అది. అయితే కానీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం మరొక తప్పు కారణం అవుతుందని జాగ్రత్త పడాలి. నిజాయితీగా ఉండాలి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకూడదు. మౌనంగా ఉండాలి కానీ మాట పడకూడదు. విలువ లేని చోట నోరు విప్పకూడదు. అవసరమైన చోట నీ కోసం నువ్వు వాదించుకోవాలి. దేవుని శక్తిని పొందాలి. మరి మెచ్యూరిటీ అంటే పెద్ద పెద్ద విషయాలు గొప్పగా మాట్లాడటం కాదు, చిన్న విషయాలు అర్థం చేసుకోగలగటం. మరి సంపాదన కోసం వేసుకున్న వస్త్రాలు మార్చినా పర్లేదు కానీ వ్యక్తిత్వం, మన భక్తి జీవితం మాత్రం మలినం కాకుండా చూసుకోవాలి. పవిత్రత, పరిశుద్ధత కాపాడుకోవాలి. మరి పడిపోయేటప్పుడు స్నేహితులను, ఎదుగుతున్నప్పుడు ద్రోహులను చూపిస్తుంది లోకం. అయితే నేను ఒక చక్కని పాటను విన్నానండి. దానిలో మాటలు నా హృదయాన్ని తాకింది. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభును రొమ్మున నిశ్చింతగా, ఎడారి దారిలోన కన్నీటి లోయలోన నా పక్షమందు నిలిచే, నా ముందుండే నడిచే, నీ శక్తినే చాటటానికి నేనున్న చోట నిన్నెరుగుటమే మా ధనము, ఆరాధనే మా ఆయుధం. ఎర్ర సముద్రాలు నా ముందు పొలుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుగుతున్నా, నమ్మదగిన దేవుడే నడిపిస్తూ ఉండగా నడి మధ్యలో మరి నన్ను విడిచిపెడతాడా? ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయం చేయట అసంభవమేగా. వాగ్దానం ఇచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయట అసంభవమేగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నను, అవరోధాల్లో అవకాశాలు దాచాడుగా. యేసు సెలవిచ్చి దేహోవా సెలవిచ్చిన ఒక్క మాటైనను చరిత్రలో ఎక్కడ తప్పిపోయిందా? అందుకే ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. అదేనండి మనం చేయాలి. అనుకుని నిశ్చింతగా ప్రభు రొమ్మున మరి ధ్యానాలన్నీ ధ్యానిస్తూ ప్రభువులో సాగిపోదాం. అయితే పవర్ ఆఫ్ ప్రేయర్ గురించి చెప్పుకుందాం. ప్రార్థన అంటే దేవునితో సమయం గడపటం, దేవునితో మాట్లాడటం, మరి దేవుని మాటలు వినటం. దాంట్లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయట. ప్రార్థనలో శక్తి ఉంది. మనం మనం వలే క్రీస్తు మానవులాగా జీవించాడు కానీ శక్తిమంతుడిగా ఉన్నాడు. అద్భుతాలు చేశాడు. నీరు ద్రాక్షరసం చేశాడు. చనిపోయిన వారిని లేపాడు. కుంటి గుడి వారిని, కుష్టి వారిని స్వస్థపరిచాడు. ఆయన మాటలో శక్తి దాగుంది. మాట పలికిన, చూపు తగిలిన అద్భుతాలు సంభవించాయి. పాపి పరిశుద్ధులయ్యారు. ఈ పనులు చేయకముందు క్రీస్తు వెనుక ఏం చేశారో తెలుసా? అదే రహస్యం. ఆయన ఉపవాసం ఉండేవాడు, ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు. శిష్యులకు ఏం చేయాలో బోధించేవాడు. మరి ఎన్నో నేర్పారు. ప్రకటించే ముందు ఎప్పుడు కూడా ప్రార్థించాలని కూడా నేర్పించారు ఆయన. జీవితాలు మార్చే ప్రసంగాల వెనుక ఎప్పుడు రహస్యం ఏంటంటే ప్రార్థన, ఉపవాసం ఉండాలి. ఎలాగా శిష్యులకు కూడా అలాగే తర్పిదిచ్చాడు. మత్తయి 6లో కూడా ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. అధికంగా శక్తి కావాలంటే అధికంగా ప్రార్థించాలి. మరి పేదరికి కానీ అందరి భక్తులకు కానీ అందరికి 24 గంటలే ఉంది. ఎలా వాడుకున్నారు సమయాన్ని? మనం
బాగా తినటం గడిపితే శరీరంలో మార్పు వస్తుంది. మరి ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే కండలు పెరుగుతాయి. కానీ పవర్ ఆఫ్ గాడ్ మన ప్రార్థనలో ఉంటే మనుషులు గుర్తిస్తారు. మన ముఖంలో ఉండే ఆ ప్రశాంతత అది గమనిస్తూనే ఉంటారు. అందుకనే శిష్యులను చూసి లోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు వీరేనా అని అడిగారు కదా. అలాగే మన జీవితంలో అది ప్రార్థనానుభవం తప్పకుండా ప్రభావితం చేస్తుంది. ప్రార్థన ద్వారా దేవుని శక్తి మన దే ప్రార్థనలోనే కనిపిస్తుంది. ఆహారాన్ని తృణీకరించి దేవుని సన్నిధిని వెతికి ఆయనకు ప్రాధాన్యత ఇస్తే పవర్ జనరేట్ అవుతుంది. అయస్కాంతం శక్తి ఉంది కదా. మరి పిన్నుకు శక్తి ఉండదు, కానీ అయస్కాంతం దగ్గర పెడితే అయస్కాంతాన్ని పిన్ను ఆకర్షిస్తుంది. అదే పిన్నుని అంటే సైడ్ కానీ ఏదన్నా సరే అయస్కాంతం దగ్గర పెట్టి కాసేపు ఉంచితే అయస్కాంతం పక్కన పెట్టేసి మరి అయస్కాంతం దగ్గర ఉన్నటువంటి ఆ పిన్నుని ఇంకొక పిన్నుకు చేరిస్తే అది ఆకర్షిస్తుంది. ఎందుకంటే దాని సహవాసంలో దాని శక్తిని పొందింది. అదే పద్ధతి ప్రభువులో ఉంటే మనం కూడా శక్తిని పొందుతాం. అదే ఒక చక్కని ఉదాహరణ. అయితే గొప్ప శక్తిని సంపాదించి మనం కూడా దేవునితో సమయం గడపటం చూసుకోవాలి. ప్రార్థనలో శక్తి ఆశీర్వాదాలు ఇస్తుంది. ఫిలిప్పి 4లో 6-8 వరకు సమస్త జ్ఞానం ఇచ్చిన సమాధానం పొందుతాం. దేవునితో సమయం గడపటం వలన మరి ప్రార్థన వల్ల ఎన్నో సమస్యలు మరి పరిష్కరించుకోవచ్చు. చింతలన్నీ దేవునిపై ఒప్పాలి. శాంతి గల మనసు ఇస్తాడు. మనం కంఫర్ట్ పొందుతాము. మరి అది మొదటి ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదము శోధన సమయంలో ధైర్యంగా ఉండగలం, సహాయాన్ని పొందుతాము. శ్రమలు ఎదుర్కోవడం ప్రార్థన ద్వారా మనం శోధనని జయిస్తాం. మరి 1 కొరింథీ 10:13లో ప్రతి వయసు వారికి శోధనలు వస్తాయి. మరి ప్రార్థనా జీవితంలో కోపము, మోహము, ఆశలు, అపవిత్ర కోరికలు ఇవే శోధనలు. ఇవన్నీ కూడా జయం పొందుతాం. మూడవది ప్రార్థన ద్వారా జ్ఞాన విడుదల అవుద్ది. యాకోబు 1:5లో సొలొమోను ప్రార్థన జ్ఞానం కోసం ప్రార్థించాడు. మరి భౌతిక అవసరాల కోసం కూడా అవసరం తీరుస్తాడు ఆయన. మనకి అదొక 4వ పాయింట్. మనకి మత్తయి 6:26-33 ఫిలిప్పి ఆయన ఐశ్వర్యం చొప్పున ఫిలిప్పి 4:9లో సమస్తము మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఐశ్వర్యం చొప్పున. తర్వాత భౌతిక, శారీరక అంటే ఆత్మీయంగా కూడా మన అవసరాలన్నీ తీరుస్తాడు. స్వస్థత అన్నీ పొందుతాం. ఆరోదిగా దేవుని ప్రజలం కాబట్టి ప్రార్థిస్తే ఆయన క్షమాపణ పొందుతాం. మరి దేవుని నుండి మనుషులు క్షమించటం కూడా, క్షమించాలంటే ఆ శక్తి కావాలంటే ప్రభు దగ్గరే పొందుతాం. దేవుణ్ణి నుండి క్షమ పొందాలి. మన పాపాలకి ఇతరులు కూడా క్షమించగలగాలి. ఆ శత్రువులను ప్రేమించాలి. మత్తయి 6:12, అపోస్తలుల కార్యం 8:22, యాకోబు 5:14లో ఉంది ఇదంతా. రోమా 8లో ప్రార్థించాలి, ఎలా నడవాలో ఎలా అని చక్కటి మెళకువలు చూపించారు అక్కడ పౌలు. తర్వాత దేవుని సహాయం కూడా పొందుతాం ప్రేమించడానికి. మరి సమకూడి సమస్తం తన విశ్వాసం జరుగుతుందని నమ్ముకొని మరి ఆశీర్వాదాలు లభిస్తాయని కీర్తనల 84:11లో కూడా, యాకోబు 1:17లో కూడా మనం ఆశీర్వాదాలను పొందుకుంటామని వ్రాసి ఉంది. ఈ రకంగా దానియేలు కూడా 10:11-12లో ఆయన ప్రార్థించి ఎడతెగక ప్రార్థించి మరి పరిశుద్ధాత్మ ప్రార్థించాలి, మరి అడిగి పొందుకోవాలి. ఇలా ఎన్నో రెఫరెన్సెస్ ఉంటాయి ప్రార్థనల గురించి. ఈ రకంగా మనం పొందగలం. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రార్థనా జీవితం జీవిస్తే శోధనలు ఎదుర్కొంటాం అనుకుందాం కదా. ప్రార్థనలో దాగిన శక్తి ఉంది. ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడితే వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. మన కష్టాలు, బాధలు, శోధనలు, నిందలు, అవమానాలు దేవునితో చెప్పుకోవడానికి సులువైన సాధనం ప్రార్థనే. మనం చేసే ప్రార్థన దేవునికి మహిమపరిచే వాడు పరుస్తుంది. మన అవసరాలు కూడా పొందుకుంటాం. మరి రక్షణ పొందిన వారము మరింత సన్నిహితంగా జీవించడానికి ఇష్టపడాలి. నిరంతరము ప్రార్థించాలి. దేవుని చిత్తం గ్రహించడానికి ప్రార్థించాలి. చింతించకుండా విసుకగా ఎడతెక్క ప్రార్థించాలి. ఫిలిప్పి 4:6-7, 1 థెస్సలోనియ 5:16 ఈ ప్రార్థించడానికి ఎడతెక్క ఉండాలని మరి ఎఫెసీ 6:18లో కూడా స్పష్టంగా ఉంది. అయితే మరి అన్న అనే విధవరాలు దేవుని సన్నిధిలో 80 సంవత్సరాల పైగానే ఉండి ప్రార్థించింది. దేవునికి మనం మేలుని బట్టి థ్యాంక్ఫుల్గా ఉండాలి. పేతురు కూడా క్రీస్తు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థించండి వాళ్ళందరితో కూడా క్రీస్తు పదే చెప్పాడు. ఆయన చిత్తం నెరవేర్చడానికి కూడా ప్రార్థించాలి. మన అవసరాల కోసం ప్రార్థించుకోవాలి. మనం శ్రేష్టమైన 4 సువార్తలు కూడా ఆయన తండ్రిని సంప్రదించి ఆయన చిత్త ప్రకారంగా ప్రభువు అన్ని కార్యక్రమాలు చేయడానికి ఎలా సమర్థుడిగా ఉన్నాడో మనం కూడా తండ్రి చిత్తం ఎరిగి చేయడానికి ప్రయత్నం చేయాలి. చిత్త ప్రకారం దేవుడు అనుగ్రహించే సాధనయే ప్రార్థన. రోమా 1:10లో నా ప్రార్థన ఎల్లప్పుడూ బ్రతుకులాడుతున్నాను, సువార్త విషయము దేవుడే నాకు సాక్షి. మరి నా ఆలోచనలు చెప్పుకుంటాను,
ఆయన మనసు నా మనసు ఒకటయ్యే వరకు ప్రార్థిస్తానన్నాడు ఒక భక్తుడు. పౌలు ఈ రీతిగానే తెలిపాడు. కష్టసుఖాలన్నీ బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలంటే ప్రార్థన అవసరం. మన దేవుని ఎక్స్ప్రెస్ చేయాలి, మన మనసు విప్పి చెప్పాలి, అనుభవించాలి. ఆయన తినాలి, తాగాలి. ఆయన రొట్టి ద్రాక్షారసం అనుభవం, ఆయన పట్ల అనుభవం మనం ఎక్స్ప్రెస్ చేసుకునే అనుభవాలు మనకు చాలా అవసరం. దేవుల్లో సమయం దేవునికి తెలుపుకునే సమయం ప్రార్థన, మనసుకు నెమ్మది కలిగించే ప్రార్థన అది. మరి అయితే మరి ఇక్కడ కొద్ది ప్రార్థనలు ఉన్నాయి. ఇక్కడ ఒకటో ధనువృత్తాంతము 4:10 ఎబ్బేసు చిన్న ప్రార్థన చేశాడు, ఫలితం ఉండే ప్రార్థన చేశాడు, నా మగమైన ప్రార్థన చేశాడు, సూటిగా చేశాడు, నిశ్చయంగా ప్రార్థించాడు. నువ్వు నిశ్చయంగా నన్ను దీవించాలన్నాడు, ఆశీర్వదించాలని చెప్పాడు. 2 తన సరిహద్దులు విశాలం చేయాలన్నాడు. 3 నీ చేయి తోడుగా ఉంచండి అన్నాడు. తర్వాత ఏ కేడు రానియకుండా, ఎంత మంచి ప్రార్థన అండి. ఆశీర్వదించమని చక్కగా చెప్పాడు, అనుగ్రహించబడింది. క్రీస్తు పరలోక ప్రార్థన నేర్పించాడు. మత్తయి 6:9-13 వరకు. అన్యులకు కూడా వారికి ప్రార్థన అనుభవాలు తెలిసినాయి, మరి శిష్యులకు నేర్పించాడు. అది నిరంతరం ధ్యానించాలి. మరి యోనా కూడా కడుపులో ఉండి ఎంతో దిగులతో బాధతో మొర్ర పెట్టుకుని తను సరిచేసుకున్నాడు, శరణ వేడుకున్నాడు, ఎన్నో అవమానాలు పొందాడు. పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే మనకు కూడా విజయం ఇస్తాడు, చక్కని మార్గం చూపిస్తాడని నమ్ముకోవాలి. దేవుని ఎడల ఎన్నో సుగుణాలు మనం మరి దావీదు జీవితంలో చూస్తాం, ఆయన ప్రార్థనలో చూస్తాం. 119 కీర్తనలో ఎన్నో చక్కని భావాలు ఉన్నాయి, భావాలు అన్నీ ఎక్స్ప్రెస్ చేశాడు. 51 అయితే పశ్చాత్తాపం గురించి ఉంది, పవిత్ర ఆలోచనలు కావాలని అడుక్కున్నాడు. ఆయన అడిగిన అన్నీ కూడా ఎంతో శ్రేష్టమైన ప్రార్థనలో కనిపిస్తాయి. అది మనం ప్రార్థన అనుభవాల కోసం అది నేర్చుకుంటే చాలు. 119 కీర్తన మరి వ్యక్తపరిచాడు. ప్రార్థన వాగ్మయాన్ని మనం నేర్చుకోవాలి, మరి అది వాడాలి. తన సన్నిహితుడు మరి మనం కూడా ఇతరులకి ప్రార్థన చేయడం నేర్పించడం కూడా అవసరమే. మనం నేర్చుకోవాలి, మనకు నేర్పించాలి. రహస్యంగా చేసే ప్రార్థనే ప్రార్థన రహస్యం. ఎఫెసీ 6:19 సువార్త మర్మములు తెలియజేయడానికి పౌలు ఎంత చక్కగా అడిగాడండి. విజ్ఞాపన చేయుటకు నా కోసం ప్రార్థించండి, నేను క్రీస్తు రాయబడినని కూడా అన్నాడు. హన్నా ప్రార్థన చెప్పాలంటే ఎంతో విలువగల ప్రార్థన. తనకు ఫలితం వచ్చాక కూడా థ్యాంక్ఫుల్గా ఉంది, కృతజ్ఞత చూపించింది. మనకు పనులు అర్పించేసిన పనులు అయిపోయాక మరి మనం పట్టించుకోకుండా ఉండి నిర్లక్ష్యం చేయకూడదు, థ్యాంక్స్ చెప్పుకోవాలి. సమస్యలకు భయపడకూడదు, కృంగిపోకూడదు. మోషే చేసిన ప్రార్థనల స్పందన చాలా గొప్పవి. మోషే గొప్ప నాయకుడు, గొప్ప ప్రార్థనాపరుడు. విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితం కట్టుకోవాలి. తర్వాత ప్రార్థించే దేవుడు సంఘాల్లో ఉద్యమం కోసం ఎంతగా చచ్చిపోయిన సంఘాలు, ఉద్యమం లేని సంఘాలు అన్నారు. అయితే ప్రార్థనే జీవితం, నా ఊపిరిని భక్తులు అనుకున్నారు. ఈ ప్రపంచంలో అనేకులు ప్రార్థన ద్వారానే మరి ఎప్పుడు కూడా బిజీగా ఉంది ఫోన్ అని లోకంలో అనొచ్చు, కానీ దేవుని ఫోన్ ఎప్పుడు బిజీ కాదు, ఎప్పుడు ఆన్లో ఉంటుందని చెప్పారు. ఈ రకంగా మనం మోషే అంటే నీటిలో తీయబడ్డాడు. యూదులు మావాడు అన్నారు, క్రైస్తవులు మావాడే అన్నారు, ముస్లిం కూడా మావాడు అన్నారు. ఎందుకంటే అంత గొప్ప నాయకుడు. ఆ జీవిత విధానంలో ప్రార్థన గొప్పది. మరి 120 ఏళ్లే బతికాడు. 40 ఏళ్ళ ఐగుప్తులో అన్ని విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలేమో గొర్రెల దగ్గర అనామకంగా పెరిగాడు. 40 సంవత్సరాలు ప్రభు బర్నింగ్ బుష్ దగ్గర మాట్లాడి గొప్ప నాయకుడిగా తను ధైర్యపరిచాడు. ఈ రకంగా ఎన్నో సాకులు చెప్పినా తనని ధైర్యపరిచి కర్రిచ్చి, ఈ కర్రతోటి నువ్వు ఎన్నో అద్భుతాలు చేయాలని కూడా చెప్పాడు. ఎంతో ముఖాముఖిగా సాత్వికుడిగా చేసి ఎన్నో అనుభవాలు తనకు నేర్పించాడు. ముఖాముఖిగా మాట్లాడాడు. మొదటిగా నిర్గమాకాండ 3:11 నేను ఫరో యొద్దకు వెళ్ళటకు ఎంతటి వాడను అని నా ప్రభువా నీ మోషే ఫస్ట్ ప్రార్థించాడు. దీని దగ్గర తన దీన మనసు కనిపించాడు. మరి పరిసయ్యుల వంటి ప్రార్థన కాదు, సుంకర వంటి ప్రార్థన మనకు కావాలి. మోషే వంటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన కావాలి. మరి నోటి మాంద్యం గలవాడని నిర్గమాకాండం 4:10 చెప్పాడు. అయితే నేను తోడుగా ఉంటాను, ప్రతి మాటకి ఆయన జవాబిచ్చాడు. నీకు తోడుగా ఉంటాను, నీకు కావాలంటే అర్హులను వాడుకొని కూడా చెప్పాడు. యోగ్యతకై ప్రార్థించాడు. మొదటిగా ప్రార్థనలో ఆ ఒక్క ప్రార్థన 7 ప్రార్థనలు మంచి ప్రార్థన చేశారండి. ఆ తర్వాత మరి ఫరో కొరకు ప్రార్థించాడు. మోషే శత్రువులకై ప్రార్థించాడు. తర్వాత యెహోవా మొరపెట్టినప్పుడు వెంటనే కప్పలు కూడా చచ్చిపోయాట. శత్రువులకై ప్రార్థించే చక్కని మంచి మనసు గలవాడు మరి మోషే. మనం బాధించే వాళ్ళ కోసం, శత్రువులుగా ఉండే వాళ్ళ కోసం ప్రార్థించటం
ప్రాక్టికల్గా మోషే చేసి చూపించాడు. హింసించే వారి కోసం ప్రార్థించాడు. మూడవదిగా మోషే ప్రార్థన ప్రజల కొరకు చేశాడు. ఎర్ర సముద్రం దాటిపోయాక షూరు అరణ్యంలో నీరు దొరకల. అప్పుడు మారా చేదు నీళ్ళే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మళ్ళీ సణుక్కున్నారు. అసలు ఒక విధంగా దేవుణ్ణి అడగచ్చు కదా, డైరెక్ట్గా మొరపెట్టచ్చు కదా. అది అది ఆ అడక్క చేతకాక మోషే దగ్గరికే వచ్చి సడుక్కుంటూ ఉంటూ విసిగించారు. అప్పుడు తను మళ్ళీ ప్రభుకు మొరపెట్టాడు. చూడయ్యా నీళ్ళదేవి ఇలాగ ఉంటే అప్పుడు చెట్టును చూపించి మారాను మధురంగా మార్చడానికి ఒక ఐడియా ఇచ్చాడు ప్రభు. అప్పుడు విజ్ఞాపనకర్తగా మన ముందు ఉన్నాడు. వాళ్ళ ప్రజల కోసం ప్రార్థించాడు. నాలుగవదిగా నిర్గమాకాండ 32:1 ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకులయ్యారు. మోషే చెప్పే ఆజ్ఞలు తెస్తా అన్నాడు. మోషే అనువాడు ఏమాయను, చూసారా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. మోషే అనువాడు ఏమాయను. మరి అహరోనులు విసిగించారు. ఇశ్రాయేలు పాపం మరి సహించలేక జీవగ్రంథంలో నా పేరున తీసేయి కానీ వీళ్ళకి ఏ శిక్ష రానియద్దు ప్రభువా, నువ్వు క్షమించు ప్రభువా అని బతులాడి ఆయన కోసం ఎన్నో రకాలుగా బ్రతులాడి వాళ్ళ కోసం అన్ని రకాల వ్యతిరేకతలను సమర్థించుకుని ప్రభువుని చల్లపరిచి మనసును ఆ రకంగా చేశాడు. మోషే ఒక సందర్భంలో సందర్భంలో ఆయన చేసిన ప్రార్థనలో మోషే అక్క మిరియం అహరోన్లు కలిసి మరి కూషు దేశస్తురాలు చేసుకున్నందుకు దేవుడు తన మాటే వింటాడా, మనం భక్తిపరులమే కదా అని అతిశయంతో గర్వంగా తను వ్యతిరేకించినప్పుడు సంఖ్యాకాండము 12:1 అందరి పిలిపించి దగ్గర పిలిచి అప్పుడు నేను తను ఏం చేసినా నా అనుమతితోటే చేశాడు, నాకు ఇష్టమే, నా సాత్వికుడు, మీరు వ్యతిరేకించారు కాబట్టి కుష్టి వస్తుందని శపించగా మళ్ళీ మంచి పని అయిందని అనుకోలేదు మోషే. వెంటనే తన సోదరి కోసం ఏడ్చి ప్రభువా తనకి స్వస్థపరచు ప్రభువా అని తన మిరియం స్వస్థ కోసం ప్రార్థించాడు. నిజంగా అటువంటి మనసు తోబుట్టువులు మనం హాని చేసేటప్పుడు గుండెల్లో పెట్టుకుని సంవత్సరాల తరపుడు మాట్లాడమండి. అటువంటి బలహీనత లేదు మోషేకి. చక్కగా తను ప్రార్థించాడు. ఆ రకంగా సంఖ్యాకాండ 12:13 ప్రార్థనలు అన్నీ కూడా చక్కగా గమనిస్తాడండి. మన భావాలన్నీ బాగు చేయమని ప్రార్థించి బాగు చేయించుకున్నాడు. తర్వాత మోషే చేసిన ప్రార్థన సమాజ మందిరంలో మరి యెహోషువ మరి నెక్స్ట్ ఎవరు ఉండాలి అన్నప్పుడు మా వాడిని పెట్టు వీడిని పెట్టు అని ఇలా సలహాలు ఇవ్వడం చేయలేదు. ఎంతో వినయంగా నువ్వు నీకు సమయం అయిపోయింది, నువ్వు కానని చూడవు, నేను ఒక్కసారి చూసొస్తాను అడుగు పెడతానంటే కూడా ఒప్పుకోలేదు. నిర్ణయం చేశానని ఖచ్చితంగా చెప్తే తను సమ్మతించి మౌనంగా ఎంత సాత్వికుడండి. సంఖ్యాకాండ 27:15 అప్పుడు ప్రార్థించాడు పాపం. అయితే ఆయన 120 బలం తగ్గలేదు, ఆరోగ్యంగానే ఉన్నాడు. అయినా సరే దేవుడు ఒప్పుకోలేదు. కానీ తన యొక్క చక్కటి మరణాన్ని దేవదూతల సమక్షంలో దేవుడే దిగొచ్చి చాలా చక్కటి ఫినరల్ చేశాడని చరిత్రలు ఉన్నాయి. అయితే సముద్ర నాయకుని దయచేయి అని పేరు చెప్పకుండా సముద్ర నాయకుని చెయ్యయ్యా అని చక్కగా చెప్పి ఆ రకంగా దానిని చక్కగా సమర్థవంతుడిగా కామ్గా దేవునికి ఆ మాట మాత్రమే చెప్పాడు. దయచేయి ప్రభు అనగానే నూనె కుమారుడని యెహోషువ పైన చేయి పెట్టి ఆయనతోటి మరి చక్కని మరి సేవ చేయించుకుని నడిపించడానికి నాయకుడు అంటే ప్రభు నిజంగా యెహోషువని బాగు చేస్తే ఒక్క హాయి దగ్గర మాత్రమే వాళ్ళ పొరపాటు వల్ల ఆకాను పాపం వల్ల వాళ్ళు అపజయం పొందారు. కానీ ఇంకా ఎక్కడ కూడా యెహోషువకి లేదు. ఎంత మానవుడై ఉండి కూడా సూర్యచంద్రులను ఆపగల శక్తిమంతుగా ప్రార్థన చేశాడు. నిజంగా ఆ బాహుబలం గొప్పది. మరి ద్వితీయ ప్రష్కరణ 3:23 నీ మహిమ బాహుబలము కనపరిచావు, యోద్ధాను ఆవులు అడుగు పెడతానంటే ప్రయాణం ఆగిపోతుంది నాకు అన్నాడే కానీ దేవుడు చెప్తే ఆగిపోయింది, సడగలేదు. దేవుని వద్దంటే ఆగిపోయినా అంత మంచి మనసు చూపించాడు. పరలోకంలో సమూహం వచ్చి అంత్యక్రియ చేశారు. ఒకవేళ ఆ సమాధి దొరికితే ఎత్తర సర్పాన్నే దాచిపెట్టిన మనుషులు ఇది కూడా దాచిపెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి అది వద్దు అని చెప్పి ఆ సమాధిని రాని కనబడకుండా శవాన్ని సైతాను కూడా ఇంత గొప్ప భక్తుడిని ఏదో చేద్దామని అది శవం కోసం పోరాడిందంటండి. అక్కడ అది చాలా చరిత్ర ఉంది. అయితే అది దేవుడు అది గుప్తంగానే ఉంచాడు. దాన్ని మరి దేవుడు ఊరుకున్నాడా? మరి కానాల్లో ప్రవేశించలేదని చెప్పాడే కానీ ఆరోహణ కొండ మీద మరి మోషే ఏలియా వాళ్ళని వాళ్ళిద్దరు కూడా శవాలు కనబడలేదు.
మోషేని కూడా సారీ, ఏలియాని అగ్నిరథ తీసుకెళ్ళిపోయాడు. మోషేనేమో అక్కడ ఒక కొండ మీదకి తీసుకెళ్ళిపోయి అక్కడ మరణించడం జరుగుతుంది. అక్కడే ప్రభువే దేవుడే దానికి సమాధి చేశాడు. వీళ్ళిద్దరినీ కూడా ఎంత ప్రియమైన వాళ్ళు కాబట్టి, ఘనమైన సేవ చేశారు కాబట్టి, అక్కడ వాళ్ళు మరి నూతన నిబంధనలో మరి రూపాంతర కొండ మీద వాళ్ళిద్దరు కూడా మరి శిష్యులు కనబడినప్పుడు ఆశ్చర్యపడి మేము పర్ణశాల కడతామని కూడా గట్టి గట్టిగా ఆవేశపడిపోయారు. అంత చక్కని అక్కడ అక్కడ నిలబడి అంత దేశమంతా చూడగలిగిన కృపను మహిమకరమైన దేహాలతో ఎంత స్పష్టంగా శిష్యులు చూసి స్తుతించేటువంటి భాగ్యం ఇచ్చారు ఆయన మోషేకి. కాబట్టి ప్రార్థనలో ఎంత గొప్ప అనుభవం ఉందో మనం గమనిస్తాం. ఈ రకంగా ప్రార్థనానుభవాలు ఎంతో గొప్పవి. మరి మన జీవితాల్లో ఆ అనుభవాలు అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇంకా ఇంకా గొప్ప ప్రార్థనల గురించి ఉందండి. రేపు కూడా నేను ఈ ప్రార్థనల గురించి చెప్తాను. గొప్ప భక్తుల యొక్క భావాలు, ఎంతో లోతైన అర్థం ఉన్నటువంటి భావాలు మరి ప్రభు ప్రార్థనలో మరి ఆత్మీయంగా అందరూ కూడా ఉజ్జీవంతో ఎండిన ఎముకలలో బ్రతుకున్నట్లుగా ప్రార్థించేంత ఉజ్జీవం గల విశ్వాసులు కావాలి. ప్రార్థనానుభవంలో మనం మరి లెంట్ కాలంలో మన యొక్క ప్రార్థనా జీవితము ఎంతగా ఎండిపోయింది, చిగురించాలి. మరి లెంట్ అంటే చిగురు కదా, ఆ చిగురించేటువంటి ఉజ్జీవం మనలో ఉండాలి. మరి లైఫ్ అంటే బ్రతుకు కదా, మరి ప్రజలందరూ కూడా బ్రతకాలి, ఆత్మీయ ఉజ్జీవంతో నింపబడాలి. అగ్ని మరి ఉజ్జీవ అగ్ని నది వలె ప్రవహించాలి అని చెప్తారు. ఈ రకమైన అనుభవాలతోటి మనము ప్రభువుని చేరి మరి అద్భుతమైనటువంటి దీవెనలు పొందడానికి సిద్ధపడదాం. నేను క్లుప్తంగా చెప్పాను. రేపు ఒక అద్భుతమైన ప్రార్థనానుభవాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. దేవుడు మనందరితో మరి సిద్ధపాటులో ఇప్పుడు ఇన్ని ప్రార్థనలు తెలుసుకున్నాం. ప్రార్థనా ప్రభావాన్ని, శక్తిని తెలుసుకున్నాం. ప్రార్థనా శక్తి ఎంతో గొప్పదండి. వాక్యము ప్రార్థన రెండు మరి పడవకు తెడ్లు వంటివి. అది మనము రెండు తెడ్లు ఉంటేనే కదా పడవ ముందుకు సాగుతుంది. ప్రార్థన మరి విశ్వాసం కూడా మనకు అవసరమే. మరి ముఖ్యంగా ప్రార్థన ఉజ్జీవం కూడా మనకు అవసరమే. ఇవన్నీ విశ్వాసిక వనరులు. ఇవన్నిటిని మనం ప్రతి దినము ఎక్సర్సైజ్ చేసుకొని ప్రభు చిత్తంలో, ఆయన అడుగు జాడల్లో ప్రభు ప్రార్థన అనుభవాల్ని, మోషే అనుభవాల్ని, భక్తుల అనుభవాల్ని మనం మననం చేసుకుంటూ మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకుందాం. అట్టి కృప మన అందరికీ దయచేయను గాక. ఆమేన్.